ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. And he said unto her, Daughter, thy faith hath made thee whole. Go in peace and be whole of thy plague. స్వస్థత అనేది ఎవరు చెబితే కలుగుతుంది? అది ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు వాక్కు సెలవిస్తే జరుగుతుంది? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, నిజమే, అనేక రకరకాల రోగాలు ఎంతోమందిని పట్టి తిప్పలు పెడుతున్నాయి. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండా పోతుంది. వారికి ఉన్న ఆస్తులు కరిగిపోయినా, ఎంత శ్రమ పడినా వారికి స్వస్థత అనేదే లేదు. ఇక్కడ కూడా ఈ స్త్రీ తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని ఆయన వస్త్రము చెంగు మాత్రము ముట్టెను. వెంటనే ఆ రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకుంది. కేవలము ఆమెలో ఉన్న విశ్వాసము దేవుని యొద్దకు ఆమెను నడిపించింది. అందుకే యేసయ్య గారు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు. నీకు ఎంత ఆస్తిపాస్తులు ఉండి అవి ఎంత వెచ్చించినా సరే నీకు స్వస్థత కలగటం లేదా? ఒక్కసారి దేవుని యొద్దకు రా. ఆ దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మిక, విశ్వాసంతో నీవు దేవుణ్ణి అడుగు. అప్పుడు లోకంలో నీకు కలుగని స్వస్థత, విడుదల కేవలం యేసయ్య నామంలోనే నీకు దొరుకుతుంది అనే విశ్వాసంతో నీవు ఉంటావు. దేవుడు కూడా ఆయన పట్ల నీకున్న విశ్వాస పరిమాణాన్ని లెక్క చూడాలని అనుకుంటున్నాడు. కనుక అవిశ్వాసంతో సాగిపోకుండా దేవుని యొద్దకు వచ్చి ఆయన ఇచ్చు మేళ్లను నీవు పొందుకొందువుగాక. నీవు దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడిలాగున సహాయం చేయండి దేవా. ఎవరైతే నాయన అనేక రకాలైన రోగాలతో, నాయన శ్రమలతో, కష్టాలతో వారు ప్రయాణిస్తున్నారు నాయన, వారి జీవితంలో గొప్ప మేలుకరమైన స్వస్థతలను అనుగ్రహించండి. వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి. ఎవరైతే మీ యొద్దకు వస్తారో వారి యొద్దకు తప్పకుండా మీరు వస్తానని సెలవిచ్చిన దేవా, ఈ సమయంలో ప్రతి ఒక్క నీ యందు విశ్వాసము కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి. నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కృమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.